మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు ఆర్కే ఇన్ఫ్రా నెల్లూరు. లక్ష్మీ నర్సారెడ్డి ప్రస్తుతము మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఎంపీ వేమిరెడ్డి గారు అంటే బాగా మీరు ఆయన బాగా నమ్మిన బంటు, అంటే మొత్తం మీ చేతుల మీదే ఈ కోనేరు మొత్తం జరుగుతుంది. మొత్తం ఎన్ని కోట్లు ఉండొచ్చు, ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది? ఆగస్టు నుంచి మేము స్టార్ట్ చేసాము. ఇది మా జనవరి ఆఖరి లోపల చేయాలని ప్లాన్లో ఉన్నాము. ఇంకా లేబర్ కొంచెం ఏదన్నా లేట్ చేస్తే కొంచెం ఒక 10 రోజులు అట్లా అవుద్ది. మ్యాక్సిమం జనవరి ఇంటికి అయిపోద్ది. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్? ఇది ఉంటుంది 1.5 ఏకర్ వరకు ఉండొచ్చు మొత్తం. అంటే ఈ రాళ్ళు, ఈ శిల్పి, ఈ రాళ్ళు చెక్కే వాళ్ళు, మండపం మొత్తం ఎక్కడి నుంచి తెప్పించారు? ఇది ఆ చిత్తూరు జిల్లా నుంచి తెప్పించాం. నెక్స్ట్ ప్రకాశం, ఒంగోలు జిల్లా నుంచి తెప్పించాం. అంటే మీరు దగ్గరుండి మొత్తం టోటల్ అన్ని మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసాం. ఓకే ఓకే. అంటే ఈ నెల చివరి లేదంటే నెక్స్ట్ మంత్ పూర్తయ్యే అవకాశాలు? మాక్సిమం ఈ నెలాఖరు లోపల చేయాలని దీంట్లోనే ఉన్నాము. అంటే బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ఉండొచ్చు? ఫిబ్రవరిలో బ్రహ్మోత్సవం లోపల కంప్లీట్ చేసి దీన్ని చేయాలని, ప్రారంభోత్సవం చేయాలని. ఎంపీ గారు ఈ మధ్యన వచ్చామని చూసిపోయారా? రాలేదు. ఆయన ఒకసారి అలాట్ చేశారంటే ఇంకా కంప్లీట్ అయిన తర్వాతే వస్తారు. మొత్తం మీ మీదే వేస్తారు అంతే. ఇది పరిస్థితి మొత్తం. అంటే ఒక వ్యక్తి మీద భారం వేసి నమ్మిన వ్యక్తి మీద అప్పగిచ్చిన తర్వాత అతను పూర్తి అయిన తర్వాతే వచ్చి చూస్తారు. అయితే చాలా బృహత్తరమైన గొప్ప పని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. యావత్తు జిల్లా ప్రజలు మొత్తం హర్షించదగిన విషయము. సుమారు 2 కోట్లకు పైగానే ఖర్చు పెట్టి కోనేరు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా కోనేరుకు సోమేశ్వర జలాశయం నుంచి నీరు వస్తుంది. అదేవిధంగా ఒకే లెవెల్లో ఉండే విధంగా ఇంజనీరింగ్ విభాగం చేత ఆయన అంచనాలేసి ఒక ఇంజనీరింగ్తోనే మొత్తం చేయడం జరిగింది. అయితే ఆ వాటరు, వాడిన వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త వాటర్ వస్తూ ఉంటాయి. అయితే ఒకే నిలకడగా, ఒకే లోతులో, ఒకే విధంగా, అంటే నీళ్లు తగ్గకుండా పెరగకుండా ఒకే విధంగా ఉంటే కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ కోనేరుని చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. కొండబిట్రగుంటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దిగువ భాగాన ఉన్నాము. మనం ప్రస్తుతం చూస్తాము 500 సంవత్సరాల కిందట నిర్మించిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ పనులు, అంటే నూతనంగా ఆలయ పనులు కూడా ప్రారంభించారు. గాలి గోపురం కూడా, ప్రధాన ద్వారం కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారి కాళ్ల చెంత సుమారు 2.5 కోట్ల రూపాయలతో ఇక్కడ కోనేరు కూడా ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతము ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సొంత నిధులతో సుమారు 2.5 కోటి రూపాయలతో ఇక్కడ ఈ పనులు ప్రారంభించారు. అయితే ఈ నెల చివరికల్లా ఈ పనులు పూర్తి అవుతాయని కూడా చెబుతున్నారు. అయితే ఈ కోనేరుకి సోమేశ్వరం నుంచి ఈ నెల 30వ తేదీ చివరికల్లా ఈ పనులు మొత్తం పూర్తి అయ్యి ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మామూలుగా వేడుకల్లో ఉత్సవాల నాటికి ఈ పనులు కూడా పూర్తి అవుతాయని కూడా, ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులు మొత్తం కోనేరులో స్నానం చేసే విధంగా ఏర్పాట్లు కూడా ఈపాటికే పూర్తి అవుతున్నాయి. ప్రత్యేక ఇంజనీర్ విభాగం వచ్చి ఈ కోనేరులో సోమేశ్వర జలాశయం నుంచి నీరు వచ్చి తటస్థముగా ఉండి ఎప్పటి పాత నీరు మొత్తం బయటికి వెళ్లే విధంగా కూడా ప్రత్యేక నిపుణుల చేత కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ కోనేరు అంటే రాష్ట్రంలో పలు చోట్ల కోనేరులకు నీరు ఏ విధంగా బయటికి వెళ్తుంది, ఏ విధంగా నీరు కోనేరులోకి వస్తే అన్ని పరిశీలించిన తర్వాతే ఇక్కడ ప్రత్యేక నిపుణుల చేత కూడా ఈ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే సుమారు 2.5 పైచిలకు కోట్ల రూపాయలతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ పనులు చేపడుతుండడము జిల్లా ప్రజలు మొత్తం హర్షం వ్యక్తపరుస్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV కొండబిట్రగుంట నుంచి.
లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.